ప్రభు సమర్థుడు, ఇస్తాడు అన్న నమ్మకంతో అడగాలి. ఇస్తాడు అన్న నమ్మకంతో అడగాలి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు యేసు ముట్టినందుకు కాదు, యేసు మీద వారు నమ్మకం ఉంచినందుకు వారికి స్వస్థత కలిగింది, వారి కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నారు కనుక ముట్టుకుని కొంతమంది చెయ్యేసి ప్రార్థన చేయండి అయ్యా, చెయ్యేసి ప్రార్థన చేయడం అవసరం లేదు, విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. కనుక ఇప్పుడు మనకేం కావాలి? మొదటిగా ఆయన వెంబడించాలి. ఆయన వినకపోయినా ఆయన వెంట వెళ్ళాలి. ఆయన వింటాడు, కానీ నిన్ను పరీక్షించడానికి ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ అడగలే వాళ్ళు. అడగకుండానే నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముకున్నారా? నమ్ముకున్నాం ప్రభు అంటే మీ నమ్మిక చొప్పున మీకు కలుగుతుంది అన్నాడా లేదా? అంటే అర్థమేంటి? నువ్వు నిజంగా పైకేమో నమ్ముతున్నానని ప్రభుత్వం చెప్పేసి లోపల నమ్మకం లేదనుకో, అక్కడ నాకు కళ్ళు రావడమా? అర్థమైందా? నమ్మాలి. ఏంటంటే ప్రభువుని అలాంటి ప్రభు అన్నాడు, నమ్ముతండి. మన మాటలో చెప్పాలి, నమ్మే యేసు ప్రభు నమ్మే దమ్ము ఉంటే నీకు అడిగి నువ్వు అడిగారు, నమ్మారు. యేసు ప్రభు మీ నమ్మిక చొప్పున మీకు కలుగును కాక అంటే